హలో డూడ్స్, పిఆర్ డూడ్స్ అందరూ ఒక్కసారి గట్టిగా ఓయేసుకుందామా? ప్రదీప్ రంగనాథన్ గారి ఫ్యాన్స్ కమాన్. ఎస్, డూడ్ మూవీ స్వాగ్ ఈవెంట్కి విచ్చేసిన పిఆర్ ఫ్యాన్స్ అందరికీ, పిఆర్ డూడ్స్ అందరికీ వెరీ వెరీ స్పెషల్ వార్మ్ వెల్కమ్. అండ్ డూడ్ మూవీ టీమ్ హార్టీ వెల్కమ్ టు యూ ఆల్. ప్రదీప్ రంగనాథన్ గారు హార్టీ వెల్కమ్. మమిత హార్టీ వెల్కమ్ టు యూ. సో ట్రైలర్ లాంచ్లో మిస్ అయ్యాము, ఫైనలీ యు ఆర్ హియర్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ సాయి అభ్యంకర్ గారు, కీర్తీశ్వరన్ గారు హార్టీ వెల్కమ్. అండ్ ఎస్, ఈరోజు మా డెబ్యూ డైరెక్టర్ అయినటువంటి కీర్తీశ్వరన్ గారిని విష్ చేయడానికి ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు, చూడడానికి చాలా చాలా సంతోషంగా కన్నుల విందుగా ఉంది. సో సాయి రాజేష్ గారు, హనురాఘోపూడి గారు, రాహుల్ సంకృత్యాన్ గారు, శివ నిర్వాణ గారు, అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటున్నాము. రామ్ జోగే శాస్త్రి గారు హార్టీ వెల్కమ్ సార్, హ్యాపీ టు సీ యూ. సో ఎస్ డూడ్, దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న మనందరినీ థియేటర్స్లో కంప్లీట్గా బోలెడంత ఫన్తో పాటు బోలెడంత ఎమోషన్ని కూడా అందించడానికి మన ముందుకు వచ్చేస్తోంది డ్యూడ్స్. కమాన్ డ్యూడ్ ట్రైలర్ ఎంతమంది ఎంజాయ్ చేశారు? ఇందాక నుంచి లైబ్రరీలో ఉన్నట్టు కామ్గానే ఉన్నారు. ఆ ఎనర్జీ అల్లరి ఏమైపోయింది? మన ఎనర్జీ ప్రదీప్ రంగనాథన్ గారి ఎనర్జీతో మ్యాచ్ చేయాల్సిందే. ఎస్, సో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని గారు అండ్ రవిశంకర్ గారు నిర్మాతలుగా, కీర్తీశ్వరన్ గారి దర్శకత్వంలో, సాయి అభ్యంకర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, నికేత్ బొమ్మి గారి సినిమాటోగ్రఫీతో మన ముందుకు వచ్చేస్తోంది డూడ్ మూవీ ఇన్ థియేటర్స్ అక్టోబర్ 17th నుంచి. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారి తెలుగులో హ్యాట్రిక్ మూవీ కాబోతోంది అనడంలో ఎలాంటి డౌటు లేదు. సో లవ్ టుడే అండ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ గారు, అండ్ ప్రేమలు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మమితా బైజు గారు ఇద్దరు. సరే టైం ఇస్తా, మమిత కోసం ఒక్కసారి గట్టిగా వేసుకోండి అమ్మా. అదనమాట. సో తెలుగు ప్రేక్షకులందరూ మమిత కోసం ఎంత ఎదురు చూస్తున్నారో అర్థమైపోయింది కాబట్టి, సో ఈరోజు చాలాసేపు మనం మమితాని స్టేజ్ పైన కూడా చూడబోతున్నాము. అండ్ సినిమాకి సంబంధించిన కంటెంట్ మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. ఎంత మంచి పాటలు సాయి అభ్యంకర్ గారు ఇచ్చారో, ప్రతి పాటకి మీరు ఎన్ని రీల్స్ చేస్తున్నారో, ఎంత కనెక్ట్ అయ్యారో మేమందరం చూసాము. అండ్ ట్రైలర్ కూడా సూపర్బ్గా మనందరినీ కట్టిపడేసింది, థియేటర్స్లో ఒక ఎక్స్పీరియన్స్ కోసం రెడీ చేసింది అని చెప్పాలి. సో అటువంటి డూడ్ స్వాగ్ ఈవెంట్ని ఈరోజు మనం టీం అందరితో కలిసి జరుపుకుంటున్నాము. మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ వెల్కమ్ చెప్పేస్తూ ఇవాళ మా స్పాన్సర్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పేసుకుందాము. శ్రేయస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ప్రజెంట్ డూడ్ స్వాగ్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, ప్రకృతి ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్, ఫీలింగ్స్ ఇండియా ఇన్స్టెంట్ నూడిల్స్, శ్రేయస్ కార్పొరేట్ క్లబ్ అండ్ శ్రేయస్ ఉత్సవ్. అండ్ అఫ్ కోర్స్ మా అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలరీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ US, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, మెడ్ మ్యాచ్, ఫీటల్ మెడిసిన్, DNA decoder, అండ్ located in Hyderabad, Vizag, Karimnagar, Guntur and Tirupati. And of course today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. సో మా ప్రమోషనల్ కంపెనీ సంగతి ఓకే, ఈ డూడ్ ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్లో జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో అటు తమిళ్లో ఇటు తెలుగులో ఏ ఒక్క యూత్ని, ఏ ఒక్క ఫ్యాన్ని మిస్ చేయకుండా అందరినీ కలుస్తూ ఈ సినిమా కంటెంట్ మాత్రం చాలా బాగా రీచ్ అయిందని చెప్పాలి. అందులో మనందరికీ బాగా ఇష్టమైన, బాగా నచ్చిన పాట, మీ అందరూ చాలా కనెక్ట్. ఇక్కడ ఇంతకీ దేవదాసులు ఎంతమంది ఉన్నారు? అబ్బా అబ్బా, చాలా సీరియస్గా ఎత్తుతున్నారు, దేవదాసులని ఫీల్ అయిపోతున్నారు. ఓకే, సో బాగుండు పో అనే పాటకి ఇక్కడ చాలామంది కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి అదే పాటతో స్టార్ట్ చేద్దాము. కెన్ వీ హ్యావ్ ద లిరికల్ వీడియో ప్లీజ్? ఆ జనరేషన్లో రామజోగే శాస్త్రి గారు
నీ సుఖమే నే కోరుకున్నానుంది. ఐ థింక్ ఈ జనరేషన్కి బాగుండు పో అనే లిరిక్ మీ ద్వారా, ఈ సినిమా ద్వారా, ఈ సిచ్యువేషన్ ద్వారా వచ్చిందని అర్థమవుతోంది. సో ఎస్, బాగుండు పో సాంగ్ తర్వాత మనం ఇప్పుడు స్టేజ్ పైకి ఈ సినిమాలోని డైలాగ్స్ని అన్నిటిని కూడా మనకి తెలుగులో మనందరం తెలుగు సినిమాలా ఫీల్ అయ్యేలా చేసినటువంటి కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, రైటర్. సో రైటర్ కృష్ణ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. వెల్కమ్ అండి. ఎస్, సో అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ సో ఇది రెండో సినిమా డైలాగ్ రైటర్గా తెలుగు డైలాగ్స్. సో ఫస్ట్ అశ్వత్ అన్నకు థ్యాంక్స్, అండ్ దెన్ ప్రదీప్ గారు, అండ్ దెన్ కీర్తి బ్రో. సో చాలా చాలా థ్యాంక్స్, నమ్మకం పెట్టుకున్నారు. సో ఆ వర్క్ చేసాం, చాలా బాగా వచ్చింది తెలుగు. సో ఎవ్రీ వన్ ఫీల్స్ ఇట్స్ ఎ తెలుగు ఫిల్మ్ ఓన్లీ. సో ఆ తర్వాత అనిల్ గారికి, ఆ తర్వాత రవి గారు, నవీన్ గారు, సార్ రామజోగి గారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ సపోర్టు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే. సో ఒకే ఒకటి, అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పేది ఎప్పుడు, ఇది డ్యూట్ దివాలి. డ్యూట్ దివాలి, ఎస్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. అండ్ ఎస్, మరి ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారు రాసినటువంటి ఇంకొక పాటలోకి కూడా వెళ్ళిపోదాము. సింగారి అనే సాంగ్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద లిరికల్ వీడియో ప్లీజ్? మంచి జాలీగా ముగ్గురు కలిసి బాగా చేశారు. అంటే ఇప్పుడు పాడింది సాయి అభ్యంకర్ గారు ఒక్కరేనా, ముగ్గురు కలిసి పాడినట్ట? ఒక్కరే, మీరు లిప్సింగ్ ఇచ్చారు అంతేనా? సో ఎస్, సాయి అభ్యంకర్ గారు నిజంగానే దీని ఆల్రెడీ ఒక మ్యూజికల్ సక్సెస్ చేసేసారు డూడ్ మూవీని అని చెప్పొచ్చు. ఒక్కొక్క పాట సినిమాలోని ఎమోషన్ని మనకి చాలా బాగా ముందుకు తీసుకొస్తూ ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో మరి ఈ సినిమాకి సంబంధించిన ఎడిటర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. భరత్ విక్రమన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సో లవర్, మనందరం ఎంతో ఇష్టపడి చూసిన లవర్ సినిమా, గుడ్ నైట్ సినిమా, ఇలాంటి సినిమాలకు కూడా ఎడిటింగ్ చేసినటువంటి ఆయన డూడ్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నారు. సో ఎస్, ప్లీజ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ద వే యూ రిసీవ్ ద ట్రైలర్ వాస్ సో అమేజింగ్ అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్. అండ్ థ్యాంక్ యూ కీర్తి for this amazing film. First time when I met him, like he narrated the script. What was so exciting was he literally played every character when he narrated the script, and it was exactly replicated in the film. Thank you so much, Kirti, for having me in this film. And Pradeep bro, it was amazing working with you. And Mamita, you were so excited in the screen, and your dance was amazing. And there is one more dance in the film, and that will definitely be a blast. And Abhinkar, this will be a terrific debut in Tamil, and you were amazing in re-recording. We saw the film and it was so good. And producers Ravi sir and Naveen sir, thank you so much for having me in this. And yes, Dude is coming on October 17th. I definitely I wish like you will all support this film. Thank you so much. Thank you so much, Andy. So we heard that Dude is a mix of fun and emotion. Yes. As an editor, how did you find it? Is it challenging to balance both and blend of the film? So no, actually, what was so exciting is Kirti's writing itself is like, each and every scene has so much of depth. Like it it starts in the fun mood, it suddenly shifts to emotion. So it was it was not so difficult to blend. But it was so excited and I was so excited to edit the film. What percentage of fun and emotion do you say? 70-30, 50-50? No, 60-40? It's definitely for Diwali you can expect everything, fun, emotion, entertainment, everything will be there. Okay. Thank you so much for joining. Thank you. Yes, that was Bharat Vikraman garu, the editor of the film Dude. So yes, Dude cinema mana teluguloki team ila raagane తిరుపతిలో అడుగు పెట్టగానే ఒక రేంజ్లో వెల్కమ్ చెప్పారు. అక్కడి స్టూడెంట్స్ అయితే సూపర్ వైబ్తో ఇంటరాక్ట్ కూడా అయ్యారు. తిరుపతి టూర్ అనేది నిజంగా డూడ్ మూవీ టీమ్కి ఒక స్పెషల్ ట్రిప్ అయిపోయింది అని చెప్పాలి. సో ఆ రేంజ్లో జరిగినటువంటి ఆ ట్రిప్ హైలైట్స్ కానివ్వండి, అండ్ రీసెంట్గానే చెన్నైలో జరిగినటువంటి ఆడియో లాంచ్ హైలైట్స్ ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ప్రదీప్ రంగనాథన్ గారు,
యూత్ పల్స్ని ఏ రేంజ్లో ట్యాప్ చేశారో క్లియర్గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అని చెప్పాలి. ఐ థింక్ మీకు స్పెషల్ పిఆర్ అవసరం లేదు, ఇలాంటి ఆడియన్సే మీ పిఆర్ అని ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ 2 సినిమాలతో. సో ఎస్, ఈ స్టూడెంట్స్తో పాటు మనందరం కూడా డూడ్ని ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉందాము. సో October 17th ఇన్ థియేటర్స్ దివాళీని డూడ్తో పాటు జరుపుకుందాము. సో డూడ్ దివాళీగా. అండ్ నౌ ఇప్పుడు స్టేజ్ పైకి మన సినిమాటోగ్రాఫర్ని ఇన్వైట్ చేసేద్దాము, నికేత్ బొమ్మి గారు. నికేత్ బొమ్మి గారు సినిమా చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నట్టుగా, అంటే సుందరానికి కానివ్వండి, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కానివ్వండి, కుబేరా కానివ్వండి, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లలో డూడ్ కూడా జాయిన్ అవ్వాలి అని కోరుకుంటూ నికేత్ బొమ్మి గారు ప్లీజ్. First of all, I think both me and Kirti, we have to say a big thank you to Maitri. Thank you, Ravi Garu. Thank you, Anil Garu. Thank you, Naveen Garu, for giving us, first of all, one chance to even narrate the script. Thank you so much. Meer vachin tarvata, we got such big A-listers on the project. We got Pradeep sir, Mamita ma'am, Sharad sir. We got Sai Abhyankar, kick-ass crew from Poonima ma'am to Lata ma'am. It's just brilliant. Thank you so much. We cannot expect a better debut for my dear friend. And every small victory, whatever he had, it felt like a personal victory to me also. Thank you so much. And had a blast working with you too. So yes, thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ మీ వర్క్ని మళ్ళీ ది స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయడానికి. సో నేను కూడా కాసేపు కిందకి వెళ్దాం అనుకుంటున్నాను. అందరినీ ఒక్కొక్కరిని పిలుస్తుంటే నాకు ఎందుకో మాట్లాడినట్టు అనిపించట్లేదు. అందుకని డైరెక్ట్గా ఒక్కసారి హను గారి దగ్గరికి వెళ్ళి, సార్ బాగుండు పో అనే ఒక కొత్త ఎక్స్ప్రెషన్ వచ్చింది మనకి తెలుగులో ఇప్పుడు. సో ఈ ఎక్స్ప్రెషన్కి మీరు చెప్పమంటే ఏ సిచ్యువేషన్లో ఎవరికి చెప్తారు బాగుండు పో అని? చాలా చాలా సిచ్యువేషన్స్ చెప్పచ్చు, అందుకే ఒకటి బాగుండు పో అని ఎవరికి చెప్తారు, ఎప్పుడు చెప్తారు? ఇంత స్పాంటేనియస్ కాదు, రకరకాల సిచ్యువేషన్స్. అమ్మాయిగా ఆ ఏజ్ దాటేసాం కదండి అమ్మాయికి చెప్పేది. పోనీ ఇంకా హేటర్స్ పెద్దగా లేరు మరి. లేరు, ఓకే. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ప్రదీప్ గారు, మమిత, ఏం ఆప్షన్స్ ఇద్దాం సార్కి బాగుండు పో అన్నదానికి? ఒకసారి ఆప్షన్స్ ఇద్దాం హను గారికి. If he can't itself say, how can I say? బాగుండు పో అని అబ్బాయి అమ్మాయికే చెప్తున్నారు కదా, మరి అమ్మాయి అయితే ఎవరికి చెప్తుంది? అబ్బాయికి. వెరీ సింపుల్ ఆన్సర్. శివ గారు ఏమైనా ట్రై చేస్తారేమో? బాగుండు పో. నేను బాగుండాలనుకునే వాళ్ళందరూ బాగుండిపోవాలనుకుంటారు. ఆహా, పాజిటివ్. నో నాట్ లైక్ దట్. లైఫ్లో ఎప్పుడైనా మన లైఫ్లో ఏదైనా ఒక మంచి విషయం ఎవరి వల్ల జరిగినప్పుడు ఆ తర్వాత మన లైఫ్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగుండాలని అనుకుంటాం. అవును, దట్ ఈస్ ద థింగ్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, ఒక్కసారి మీరు కూడా మీ క్రియేటివ్ ఆన్సర్స్ మాకు తెలుసు రవి గారు. సో బాగుండు పో. అది బాగుందండి. మా సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలు కూడా బాగుండాలని బాగుండిపో అనుకోవాలి. బాబా, సూపర్. ప్రొడ్యూసర్స్ నుంచి రావాల్సిన ఆన్సర్ పర్ఫెక్ట్ రవి గారు. అండ్ సాయి అభ్యంకర్ గారు, ద యంగ్ మ్యూజిక్ సెన్సేషన్. సో మీరు బాగుండు పో అనేది ఎలా క్రియేట్ చేశారు? వచ్చింది అంటే యూ మైట్ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఆల్రెడీ ఇన్ లైఫ్. సో వాట్ డూ యూ సే? హలో అందరికీ నమస్కారం. హలో. అల్లారుపు. Of course to ex only. I don't have any ex. No, I'm asking, you already did say that line, no, to your ex? No, I don't have any ex. But I'm saying it's dedicated to all ex. Yeah. Future answer this is. No, only one love. అబ్బా, ఓకే, దిస్ ఇస్ ఫర్ ఆన్సర్ సేక్. ఓకే, ఇప్పుడే అర్థమైంది. బేబీ తీసిన డైరెక్టర్కి ఇది తెలియకుండా ఎలా ఉంటుంది? బాగుండు పో అని మనకి ఆటో వెనకాల రాసుకునే ఒక టైటిల్ లాగా అయ్యింది. కాబట్టి సాయి రాజేష్ గారు, బాగుండు పో అని ఎవరికి చెప్తారు? ఆనంద్ వైష్ణవికి. పర్ఫెక్ట్ కదా, ఆటో వెనకాల కొత్త ఎక్స్ప్రెషన్ బాగుండు పో.
ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఓ పని చేద్దాం. మమిత, మీ మాటల కోసం, మీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆన్సర్స్ కోసం. అందుకే వెరీ వేసారా క్లోజ్? అందుకే వెరీ సింపుల్ క్వశ్చన్స్ మీకోసం. ఓకే, సో ప్రేమలుతో చేశారు, మా ముందుకు వచ్చారు, అండ్ ఇప్పుడు డ్యూట్తో రాబోతూ ఉన్నారు. సో ప్రేమలు అంటే లవ్, డూడ్ అంటే ఫ్రెండ్షిప్. వి ఆల్ నో ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్స్. కాబట్టి నేను ఇప్పుడు రెండు పేర్లు చెప్తాను. ప్రేమలు ఎవరికి చెప్తారు, డూడ్ అని ఎవరికి చెప్తారు అనేది పిక్ చేసుకోవాలి. This is very hard. వెరీ ఈజీ. లవ్ అండ్ ఫ్రెండ్షిప్, దట్స్ ఇట్. నో, Okay, టూ ఆర్ పాజిటివ్ ఫీలింగ్స్, Yeah. రైట్? సో ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, ప్రేమలు ఎవరికి, డూడ్ ఎవరికి? ప్రేమలు ఎవరికి, డూడ్ ఎవరికి? ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు. I can't differentiate. I feel both towards them. బోత్ సేమ్, Yeah. ప్రేమలు అండ్ డూడ్. ఓకే, అయితే సేమ్ కూడా చెప్పొచ్చు. యూ కెన్ జస్ట్ సే వాట్ ఎవర్. I think both premalu. బోత్ ప్రేమలు. ఓకే, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. మళ్ళీ డోంట్ సే బోత్ ప్రేమలు. వన్ ప్రేమలు, వన్ డూడ్. హూ ఇస్ డూడ్? నికేత్ గారు హెల్పింగ్ సమ్ వైజ్ స్మార్ట్ ఆన్సరా? నో కాదా? అయ్యో, చెప్పండి. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. Both mass, like. మీరు చెప్తారా ప్రేమలు ఎవరికి ఇద్దాం, డూడ్ ఎవరికి ఇద్దాం? రే, What? I didn't get. ఓకే, నో, లెట్స్ కంటిన్యూ. Yeah. యూ డింట్ ఆన్సర్. కమ్ ఆన్. I said both dude. బోత్ డూడ్. Yeah. అబ్బా, ఒకళ్ళకి ఇద్దరికి ప్రేమలు, ఇద్దరికి డూడ్. అయిపోయింది. ఇప్పుడు అసలైన క్వశ్చన్. నాని గారు, విజయ్ దేవరకొండ గారు. నౌ యూ కాంట్ ఎస్కేప్. నాని గారు, విజయ్ దేవరకొండ గారు. డూడ్, ప్రేమలు. Vijay sir premalu and Nani garu dude. నాని గారు, డూడ్. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఇంతమంది స్టార్స్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి, హూ ఇస్ యువర్ డ్రీమ్ కో స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్ ఎవరితో చేద్దామని? I haven't worked with any of the stars here, so I would love to, I'd love to act with them all. ఆల్ ఆఫ్ దెమ్. Yeah, you name them, I will act. ఓకే, హూ ఇస్ యువర్ డూడ్ ఫ్రమ్ డూడ్ సెట్? అదే చెప్పబోతున్నా. ఎక్సెప్ట్ ప్రదీప్ గారు, డూడ్ సెట్లో మీ డూడ్ ఎవరు? I think Sharath Kumar sir. ఓ వావ్. Yeah. ఓకే, వై? He's a dude. He's a pakka dude. చిల్. Yeah. ఎస్. ఈ సినిమాలో మేము ఇందాక అనుకున్నట్టు ఫన్ అండ్ ఎమోషన్ రెండు ఉన్నాయి కాబట్టి, ఒక ఇమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు కానీ, ఆర్ ఎనీ ఇమోషన్ దట్ యూ రిమైండ్ నౌ, ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవడానికి ఏముందంటే ఏం చెప్తారు? ఎనీథింగ్ ఇమోషనల్ అబౌట్ దిస్ ఫిల్మ్? Anything emotional about this film? This film is very special to me because the set was fun, yellame. And after the shoot, I missed them a lot. I was telling everyone that, me, my team, everyone missed the set actually. So it was towards the end, I got a little emotional because I missed them. So yeah. Saying bye to this set. Yeah, that Yes. was the most emotional moment for me. Wow, personally. amazing. That says how connected you are with the Yeah, team. yeah, and I was film. really connected to them. Superb. And over to PR Pradeep Ranganathan garu. Same question తో స్టార్ట్ చేద్దాము. Who is your dude? Okay, yeah. Let's go. Yeah, the same question. Who is your dude from dude set except Mamita? Oh, except Other Mamita. than Mamita. Yes. Dude mean friends, no? Yes, yes. Yeah. Sai is my friend, Kirti is my friend. One dude. Anil sir is my friend. Oh. Anil garu.
Yeah. Anil garu is your friend. Okay. And real life dude? Real life dude. My previous film's director, Ashwath Marimuthu, is my friend. Yeah. అవునా? Dude, Okay. yeah. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్కి నాకు ఏ సంబంధం లేదు, నేను జస్ట్ అడుగుతున్నా, నన్ను తిట్టుకోవద్దు. ఓకే, ఇవానా, కయాదు అండ్ మమిత ముగ్గురులో యువర్ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? యూ హ్యావ్ టు పిక్ వన్. On what basis? Everyone acted really well. So. Favorite co-star. We all know everybody is wonderfully talented and beautiful girls. We all know that. No, I But can't personally? tell that. Like all are my favorites. ఇది expected no, answer. not only these three. All the heroines are my favorites only. Not only these three. All the heroines are my favorites only. ఓహో, చేయబోతే ఫ్యూచర్ హీరోయిన్స్ ఎవ్రీబడి ఆర్ యువర్ ఫేవరెట్. Yeah, favorites, sweethearts. సూపర్. సో డూడ్ ప్రమోషన్స్ అప్పుడు మేము అందరం బాగా వింటున్న ఒక పర్సన్ నేమ్, యువర్ మోస్ట్ ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్ అని మా అందరికీ తెలుసు. మీరు ఓజీని ఇక్కడికి వచ్చి మరీ థియేటర్స్లో చూశారు. సో అంత సెలబ్రేట్ చేసుకున్న ఒక ఫ్యాన్ని మీరు ఒక్క డైలాగ్ చెప్పించలేదేంటి ట్రైలర్ లాంచ్లో అని నన్ను అడిగారు. ఎవ్రీబడి ఆస్క్డ్ మీ. సో ఈసారి నేనేం తిట్లు తినకుండా మీ చేత డైలాగ్ చెప్పించి, ఎంతమందికి కావాలి డైలాగ్? మీకు ఒక హెల్ప్ కోసం ఒక వీడియో కూడా ప్లే చేస్తాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? డైలాగ్. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. Same to same. డైలాగ్ సేమ్ టు సేమ్. Yeah, that's it. మీరు ఇలా తప్పించుకుంటారని తెలిసే మేము ఇంకొకటి ప్రిపేర్ చేసాం. ఇంకొక డైలాగ్ ప్లీజ్. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. దిస్ ఇస్ వెరీ సింపుల్. యూ కాంట్ వెరీ టూ. My brain is not braining. I'm not able to నాకు కొంచెం తిక్కుంది. I'm very weak student, ma'am. మమిత ట్రై చేస్తుంది. లెట్స్ ట్రై. నాకు కొంచెం తిక్కుంది. నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది. సూపర్. సో ఎస్, ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, మీరు లవ్ టుడే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, డ్రాగన్ కానీ ఇప్పుడు కానీ మీకు చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉన్నాయి. బోల్డ్ అంత లవ్ అండ్ ఎఫెక్షన్ వస్తుంది తమిళ్లో కానీ తెలుగులో కానీ. అండ్ రీసెంట్గా నాగార్జున గారు కూడా ఒక ఎరాకి రజనీకాంత్ గారు, తర్వాత ధనుష్ గారు, అండ్ నా ప్రదీప్ రంగనాథ్ గారు అని చెప్పేసి అన్నారు. సో ఇన్ని కాంప్లిమెంట్స్ మధ్య వాట్ డూ యూ థింక్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ టిల్ డేట్? My biggest achievement is getting people's love. Amazing. Because I've never expected this much love that I will get from everyone. Yeah, I feel that is my biggest achievement. Super, Pradeep garu. Thank you so much. So on that wonderful note, manam Chennai audio launch highlights ni screen paina chuseddamu. Can we have the video please? Okay, so now put your hands together to welcome music director Sai Abhyankar garu onto the stage. The next big thing in Indian cinema, Indian music. Sai Abhyankar garu, hearty welcome. మా బుచ్చిబాబు సానా గారు కూడా ఇక్కడే ఉన్నారు. పెద్ద కమాన్. సో సాయి అభ్యంకర్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డూడ్తో మేము మీ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ అతి త్వరలో అల్లు అర్జున్, ఇంకొక అట్లీ, ఇంకొక అభ్యంకర్, మొత్తం 4 ఏళ్ళు రాబోతున్నాయి. ఈగర్లీ వెయిటింగ్. సో ఇప్పుడు ఫస్ట్ మీకు మైక్ ఇచ్చాను, కానీ బిఫోర్ యువర్ స్పీచ్ వీ వాంట్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్. Sure. Antariki namaskaram. I'm actually feeling really emotional. Ivlo speciala. Thank you so much for this AV. This just made my day. Thank you so much. Love you and let's go. Enna paalna.
we'll sing Boom Boom. Boom Booma Singaria. I'll just take the lyrics, 1 second. Okay. So let's start with Boom Boom. Together with me along, okay? అంతులేని ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరటనే నేనా నా మాటున బాధకు మాటల క్యూరువ కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ స్టోరువ చేరువ చేరువ అవుతున్న స్టారువ నా జత కాగలవా నా మనసును నడిపిన తొలి తొలి వెలుగువ తలపును తడిపిన తొలకరి చిలుకువ విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా. థ్యాంక్ యూ. సింగారియా, 1 second. I was prepared for Boom Boom. Let's go. ఒక్క సెకండ్ పర్లేదు, నేను తెలుగు ఇలాగో తెలుగు మాస్తా- లిరిక్ తెలుగు లిరిక్ కావాలా? సింగారి. ఒక్కసారి తెలుగు లిరిక్స్. లెట్స్ గో. సింగారి సిన్నదనాని ఇంటి దారిలోన పసోడై పాడుకోనా రింగా రింగా బిర్రాన చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా అత్తర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎటగో తట్టుకున్నా అల్లగమే పెట్టుకున్నా ఇంక పైన ఆగలేనన్నా నువ్వల్లా రాసుకుందా చందనమై దిద్దుకుంటా కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే. థ్యాంక్ యూ సో మచ్. వావ్, బ్యూటిఫుల్. దట్ వాజ్ అమేజింగ్. సాయి అభ్యంకర్ గారు, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ టు సే అవర్ ఆడియన్స్? So this is my first Tamil film and it's again very emotional and this is coming for Diwali, so I wish you all go and watch it in theaters and give the same support and a lot of updates will come. Thank you so much. Love you Makkale. Thank you. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అమేజింగ్. కమ్ ఆన్, ఒక్కసారి గివ్ ఇట్ అప్ ఫర్ సాయి అభ్యంకర్ గారు. సో ఎస్, మరి ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నాక లిరిక్స్ వెనకున్న సరస్వతి పుత్రుల్ని కూడా వేదికపైకి పిలిచేస్తే బాగుంటుంది. సో సరస్వతి పుత్రులు రామజోగయ్య శాస్త్రి గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం అందరికీ. ఒకటే మాట, వన్ షుడ్ బి లక్కీ టు బి లాంచ్డ్ బై మైత్రి మూవీ మేకర్స్. కీర్తి, యు ఆర్ దట్ లక్కీయెస్ట్ డైరెక్టర్. వాళ్ళ హస్తవాసి, కైవాసి సొల్వాంగ్లే తమిళ్లే, చాలా మంచి హస్తవాసి వాళ్ళది. సో మీరు ఒక ప్రాజెక్ట్ మైత్రిలో చేయటం అంటే చాలా మంచి విషయం, చాలా శుభారంభం. అందుకు తోడ్పడినటువంటి నికేత్ గారికి కూడా నిజంగా మనం అభినందనలు తెలియజేయాలి. కీర్తి గారి గురించి చెప్పాలంటే చాలా థాట్ క్లారిటీ ఉన్న మనిషి. చాలామంది డబ్బింగ్ సినిమాలకు చాలా పాటలు రాస్తూ ఉంటాను, కానీ వాళ్ళ హడావుళ్ళు వాళ్ళు ఉంటారు. మోస్ట్లీ తెలుగు లిరిక్స్ నేనే ఫైనలైజ్ చేస్తాను.
మ్యాక్సిమం నేను అసోసియేట్స్తో మాట్లాడుతూ ఫైనలైజ్ చేస్తాను. బట్ కీర్తి గారు అలా కాదు. పర్సనల్గా తను నాతో ఇంటరాక్ట్ అయ్యి సిచ్యువేషన్ ఒక్కొక్కటి వివరించి చెప్పి లిరిక్ మళ్ళీ మార్పులు చేర్పులు కూడా అడిగి చేయించుకుని ఆనందపడినటువంటి వ్యక్తి. దట్ షోస్ ఆయనకి పని పట్ల ఉన్నటువంటి ప్యాషన్ అది తెలియజేస్తుంది. బాగుండుపో అన్న మాట నేను ముందు అది రాయలేదు, వేరే మాట ఏదో రాశాను. కానీ తను అది కావాలని పట్టుబట్టి నల్లా ఇరుప్పో బాగా ఉండిపో అన్న తమిళ మాటని అలాగే అనువాదం చేయండి అని చెప్పేసి నన్ను అడిగి మరీ చేయించుకున్నారు. నిజంగా నాకు కూడా అలా పుష్ చేస్తేనే ఎప్పుడు కూడా మనం కూడా ఒక కొత్త రకంగా ఉంటుంది. చాలా కలోక్యువల్గా మంచి ఈజీగా ఉన్న అందరి పదాలపైన అనేటువంటి ఒక మాట పుట్టింది. దానికి కారణమైనటువంటి కీర్తికి థ్యాంక్స్ చెప్పాలి. నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను, థ్యాంక్స్ ఫర్ పుషింగ్ మీ అని చెప్పేసి. సో మంచి లిరిక్ కుదిరింది. అలా 3 పాటలు అందంగా రాయించుకున్నారు. అలాగే సనాపతి భరద్వాజ అన్న అతను రాశాడు మొదటి పాట రావణ అన్న పాట. అతనితో కూడా ఈ కార్డ్ షేర్ చేసుకుంటాను. అతనికి కూడా అభినందనలు. ఇకపోతే ప్రదీప్ రాఘవన్ గారు పిఆర్ చాలా శుభసూచకంగా ఉంది. ఎందుకంటే ప్రేమల్లో పనిచేసినటువంటి మమిత గారు, మంచి హిట్ స్పీడ్లో ఉన్నటువంటి లవ్ టుడే డ్రాగన్తో పనిచేసినటువంటి ప్రదీప్ రంగనాథన్ గారు, ఈ తప్పనిసరిగా ఈ సినిమాతో మీరు హ్యాట్రిక్ తీసుకుంటారు ప్రదీప్ గారు. థ్యాంక్స్ ఫర్ మీకు తెలుసో లేదో డ్రాగన్ కూడా నేను పనిచేశాను. ఈ సినిమా కూడా పనితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుస్తుంది కానీ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఒక హీరోకి బిగినింగ్ డేస్ నుంచే ఇలాగా, అంటే మీదైనటువంటి తమిళనాడులో మీకున్న ఆదరణ కరెక్టు, బట్ పక్క రాష్ట్రంలో కూడా అంతే సరిసమానంగా ఇలాంటి ఒక ఆదరణ లభించడం అనేది మీ ఎఫర్టు టాలెంటు ఎంత ఉన్నప్పటికీ పైవాడి యొక్క ఆశీర్వాదం అలా ఉందని నమ్ముతాను. అలా దట్ ఎక్స్ ఫ్యాక్టర్ అది కలిస్తేనే బిగినింగ్ డేస్ నుంచి ఇంతలాంటి ఒక ఆదరణ మనకి సమకూరుతుందని నేను బలంగా విశ్వసిస్తాను. సో ఆ రకంగా భగవంతుడి అనుగ్రహం మీ పట్ల పరిపూర్ణంగా ఉందని నేను భావిస్తున్నాను. మీ ప్రయాణం నిరంతరం నిరాఘాటంగా కొనసాగాలని ఆశిస్తాను. ఈ సినిమాతో మరింత ఏమంటాం, మీకు ప్రజాదరణ ఎక్కువగా వచ్చి ఇది హ్యాట్రిక్ సినిమాగా మీకు సమకూరుతుంది. ఇకపోతే సాయి అభయంకర్, నేను ప్రత్యక్షంగా సాయితో పనిచేయటం, సాయితో ప్రత్యక్షంగా దగ్గర కూర్చుని పనిచేసిన ఒక అనుభవం నాకుంది. చాలా మంచి పిల్లవాడు, బుద్ధిమంతుడు, దైవభక్తి, వెరీ ట్రెడిషనల్, వెరీ టాలెంటెడ్, వెరీ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్, వెరీ హార్డ్ వర్కింగ్ టు. నిన్న మొన్న చెన్నై ఫంక్షన్ నేను ఐ వాజ్ వాచింగ్ ఇన్ యూట్యూబ్. వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, లాస్ట్ ఒక 3 వీక్స్ గాను 4 వీక్స్ గాను కంటికి నిండా సరిగా నిద్రపోతే ఒట్టు అని చెప్పేసి చెప్తున్నారు. దట్ ఈస్ హిస్ డెడికేషన్. సాయి, ఐఎమ్ షూర్ విల్ హ్యావ్ ఏ గ్రేటర్ ఇన్నింగ్స్. స్పెషల్ అఫ్ కోర్స్ నీ మ్యూజిక్ ఇట్ విల్ ట్రావెల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. బట్ తెలుగులో కూడా డెఫినెట్గా ఇప్పుడు చూస్తున్నాను, నీ పేరు చెప్పగానే ఇలా అక్కడ చప్పట్లు కేకలు వస్తున్నాయంటే మీ ప్రజాదరణ ఇక్కడ ఎలా ఉండబోతుంది నాకు ఐ కెన్ విజువలైజ్. డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ లాంగర్ ఎండింగ్స్ ఇన్ తెలుగు టూ. ఐ విష్ అండ్ ప్రే అలా ఉండాలని భగవంతుడి మీకు ఆ రకమైనటువంటి ఒక ఆశీర్వాదం ఇవ్వాలని ప్రే చేస్తూ, మైత్రి వారు మొదటి సినిమా నుంచి నేను ఉన్నాను. వాళ్ళ హస్తవాసి మంచిది. ఆల్రెడీ వాళ్ళు తమిళంలో కూడా ప్రస్థానం మొదలుపెట్టారు. ఇది వాళ్ళ 2వ సినిమా. ఈ దివాళీకి తెలుగు రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా తమిళనాడులో కూడా విజయఢంకా భోగించాలని మనస్ఫూర్తిగా వారి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన పాటల్ని మా అందరికీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రామజోగి శాస్త్రి గారికి. సో ఎస్, మన తెలుగు సినిమాలో మాత్రమే కాదు, ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్గా, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌసెస్గా దూసుకుపోతున్న మన మైత్రి మూవీ మేకర్స్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ని మన తెలుగు ప్రేక్షకులందరికీ అందించిన తర్వాత మరొక్కసారి ప్రదీప్ రంగనాథన్ గారితో కలిసి డూడ్ మూవీని మనందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి మన మైత్రి మూవీ మేకర్స్ ఏవి ఇప్పుడు ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్? మరి మంచి చిత్రాలకి, భారీ కలెక్షన్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మన మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఏర్నేని గారిని అండ్ రవిశంకర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఐ థింక్ మా కో ప్రొడ్యూసర్ అనిల్ ఏర్నేని గారు కూడా జాయిన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అనిల్ గారు, ఎస్. సో ముందుగా నవీన్ సార్ మాట్లాడతారు. సార్, అందరికీ నమస్కారం అండి. సో చాలా ఆనందంగా ఉంది. వీఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ డూడ్. మీరందరూ తప్పకుండా October 17 థియేటర్స్కి వచ్చి ఈ మూవీ చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ అగైన్ వీ వాంట్ టు థ్యాంక్ అవర్ హీరో ప్రదీప్ గారు, అవర్ డైరెక్టర్ కీర్తి,
సాయి, మమిత అండ్ నికేత్ గారు అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ హూ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మేము 2 రోజుల క్రితమే మాట్లాడాం చెన్నైలో. సో మా స్పీచ్ కంటే మాకు చాలామంది డైరెక్టర్స్ వచ్చారు, వాళ్ళ స్పీచ్లు వినాలని కోరుకుంటుంటారు ఆడియన్స్. సో తొందరగా ముగిస్తాం. థ్యాంక్ యూ సార్. రవి సార్. అందరికీ నమస్కారం అండి. సరే, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు మీ అందరిని పెద్దగా అది చెప్పి బోర్ చేయకుండా అందరూ ఈ సినిమాకి పనిచేసిన ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ ఎక్స్ట్రాడినరీ టీం బ్రహ్మాండంగా వర్క్ చేశారు. ఇక ప్రీ రిలీజ్ ముందల మొత్తం అన్ని క్రోడీకరించి రౌండ్ ఆఫ్ చేసి మాట్లాడాలంటే సినిమా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అలాగే ఎంటర్టైన్మెంట్తో కూడిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ స్ట్రాంగ్ ఎమోషన్స్, చాలా క్లీన్గా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరు థియేటర్కి వెళ్ళి October 17th వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యాక్చువల్లీ మీ ఇద్దరికి ఒక కామన్గా ఒక్కటే క్వశ్చన్ ఇద్దాం అనుకుంటున్నా. మీ రియల్ లైఫ్ డూడ్ ఎవరు? ఎవరంటే ఎవరో ఫ్రెండ్ ఉంటారండి. అదే ఒక ఆ ఫ్రెండే, ఆ డూడే ఎవరు? ఇప్పుడు 2-3 ఉన్నారనుకోండి, ఒక పేరు చెప్పకూడదు కదా. పోనీ 2-3 చెప్పేసేయండి, పర్లేదు. డూడ్. ఇప్పుడు ఇది ఏదో పేరు చెప్తామండి, ఏం తెలుస్తుంది ఇక్కడ ఎవరికైనా? ఇక ఇక్కడ కరెక్ట్గా ఒక పేరే చెప్పాలంటే రియల్ లైఫ్ డూడ్ సినిమా అండి. ఇండస్ట్రీలో చెప్పండి అయితే. మీరు అన్నట్టు కొన్ని పేర్లు మాకు తెలియకపోవచ్చు కాబట్టి ఇండస్ట్రీలో మీ డూడ్ ఎవరు? అందరు హీరోస్, డైరెక్టర్స్ అందరూ డూడ్స్. సరే, ఇంకా మీరు అడిగినట్టు ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే మా ఫేవరెట్ డూడ్ నవీన్ అని చెప్పాలి. నవీన్ మా పేరు చెప్పాలి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ సార్ అండ్ రవి సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో మైత్రి మూవీ మేకర్స్ మనందరి ముందుకి October 17th నుంచి డూడ్ని దివాళీ సెలబ్రేట్ చేసుకోవడానికి థియేటర్స్లో మన ముందుకు తీసుకొచ్చేస్తోంది. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డూడ్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? సచ్ అ బ్యూటిఫుల్ ట్రైలర్ అండి. నిజంగా ప్రదీప్ రంగనాథన్ గారు అంటేనే ఎనర్జీ, ఈసారి ఎమోషన్ కూడా యాడ్ అయింది. దీపావళి అంటేనే మనందరం ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం కాబట్టి సో ఈసారి అందరం కలిసి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసేలాగా డూడ్ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సాయి గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. యా ప్లీజ్ ఒకసారి రండి మళ్ళీ స్టేజ్ పైకి, నో ప్రాబ్లం. సో సాయి అభ్యంకర్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్ టు హిస్ స్పీచ్. So I just want to thank the entire cast and crew and my beloved producers, Ravi sir and Naveen sir and Anil sir. Thank you so much. And they've given me such an amazing launch. And to my hero Pradeep Garu, thank you so much. And Mamita, thank you so much. Niket Garu, DOP, amazing. Thank you so much. And my darling Kirti, love you. Thank you so much. Thank you. And my editor Bharat, everybody, thank you so much. Thank you. Sorry for taking so much time. Thank you. నాట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సాయి అభ్యంకర్ గారు. సో ఎస్, ట్రైలర్ మనకి జస్ట్ శాంపుల్ మాత్రమే అన్నట్టుగా రేపు సినిమాలో మనం కీర్తీశ్వరన్ గారు రాసినటువంటి అద్భుతమైన ఇమోషన్ని, క్రక్స్ని, చాలా అద్భుతమైన పాయింట్స్ని మనం సినిమాలో చూడబోతున్నాము. మరి ఇప్పుడు ఈరోజు ఈ టీం మొత్తాన్ని విష్ చేయడానికి చాలామంది డైరెక్టర్స్ ఇక్కడ వరుసగా కనిపిస్తున్నారు. నాకు ఏ ఒక్కరిని ఒక్కొక్కరుగా పిలవాలనిపించట్లేదు. అందరినీ కలిసి ఒక్కసారి స్టేజ్ పైన చూస్తే ఇలాంటి మూమెంట్ చాలా రేర్గా వస్తుంటుంది కాబట్టి ఒక్కసారి మనందరి ఫేవరెట్ డైరెక్టర్స్ని స్టేజ్ పైకి పిలిచేద్దామా? ఎస్, సో టు స్టార్ట్ విత్ రాహుల్ సంకృత్యాన్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో టాక్సీ వాలా, శ్యామ్ సింగరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ వండర్ఫుల్ మూవీస్ని అందించిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ మా ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ మైత్రి మూవీ మేకర్స్లోనే మన ముందుకు వస్తున్నటువంటి మహేష్ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. డైరెక్టర్ మహేష్ గారికి సాదర స్వాగతం. అండ్ అఫ్ కోర్స్ మైత్రి మూవీ మేకర్స్లో ఖుషి లాంటి చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. శివ నిర్వాణ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మా బేబీ అంటూ బిగ్గెస్ట్ సెన్సేషన్ని ఇచ్చినటువంటి మా సాయి రాజేష్ గారికి వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. సాయి రాజేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మరి పెద్ది అంటూ రామ్ చరణ్ గారిని మనందరికీ సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నటువంటి బుచ్చిబాబు గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. అండ్ ఇక మైత్రి మూవీ మేకర్స్ లోనే ఫౌజీతో
ప్రభాస్ గారితో మన ముందుకు వస్తున్న హను రాఘవపూడి గారు, హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. యాక్చువల్గా ఇదే పిక్చర్లో మన డూడ్ డైరెక్టర్ కూడా ఉంటే బాగుంటుంది. కీర్తీశ్వరన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రదీప్ రంగనాథన్ గారు ఈజ్ ఆల్సో ఏ డైరెక్టర్. సో ఐ వాంట్ ప్రదీప్ రంగనాథన్ గారు టు ప్లీజ్ జాయిన్ దిస్ ఫోటో ఆప్. ఈ ఫోటో ఆప్ చాలా చాలా స్పెషల్గా ఉండబోతోంది. కమ్ ఆన్ ఎవ్రీబడి, గివ్ ఇట్ అప్ ఫర్ ఆల్ అవర్ వండర్ఫుల్ డైరెక్టర్స్. డైరెక్టర్స్ స్పెషల్ ఫోటో ఆప్ ఈరోజు మనం స్టేజ్ పైన చూస్తున్నాము. మన తెలుగు సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి బోల్డ్ అని బ్లాక్ బస్టర్స్తో నిలిచినటువంటి మా డైరెక్టర్స్ అందరికీ వెల్కమ్ చెప్పేస్తూ, ఒక్కసారి మ్యూజిక్ కట్ చేయండి ప్లీజ్. ఓకేనా? డన్ డన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారు, యూ కెన్ ప్లీజ్ సిట్, హ్యావ్ యువర్ సీట్. కీర్తి గారు మీరు కూడా కూర్చోవచ్చు. మేము మా డైరెక్టర్స్ అందరి విషెస్ని తీసుకోవాలనుకుంటున్నాము. శివ గారితో మొదలు పెట్టేద్దాం. ఇటు నాకు దగ్గరగా ఉన్నారు కదా సార్, అందుకే ఫస్ట్ ఇటు వచ్చేసా. సో శివ నిర్వాణ గారు ప్లీజ్. హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. డూడ్ మంచి కలర్ఫుల్గా చాలా రోజుల తర్వాత ఒక యూత్ఫుల్ ఫిల్మ్, ఫుల్ ఫన్ ఫిల్మ్. సో 17th అందరితో పాటు నేను కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ అందరికంటే ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ మా కీర్తి. రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్రెండ్ అయిపోయాడు కీర్తి నాకు. కీర్తి బ్రో, ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ యూ, డే ఆఫ్టర్ టుమారో. మా లీగ్లో చేరిపోతావు ఎల్లుండితో. సో తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి, ఒక మా సూపర్ హిట్ ఫిల్మ్ అవ్వాలి. ఒక డెబ్యూగా ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఫస్ట్ కీర్తిని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా హానెస్ట్ అండ్ సాఫ్ట్ అనిపించాడు, కానీ లోపల ఒక పెద్ద కసి ఉందని అర్థమైంది. ట్రైలర్ చూసినప్పుడు ఏంటి కీర్తి ఇంత అగ్రెసివ్గా చేశాడా, ఇంత ఫన్ ఫిల్మ్ అనిపించింది. త్వరలో ఎంజాయ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, రవి గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడున్న క్యాస్టింగ్లో ఉన్న టెక్నీషియన్లో అందరితో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో పనిచేయాలనుకున్నాను నేను. రైట్ ఫ్రమ్ సార్ ప్రదీప్ సార్, లవ్ టుడే అనుకోకుండా చెన్నైలో సచిన్ థియేటర్లో చూశాను. ఐ డోంట్ నో హూ ఆర్ యూ ఆల్సో అట్ దట్ టైమ్. అండ్ క్రౌడ్ గోల ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. లవ్ టుడే ఫిల్మ్ సచిన్ థియేటర్లో చెన్నైలో. ఆఫ్టర్ ద డ్రాగన్, ఇట్స్ సూపర్ ఫిల్మ్. అండ్ మీకు ఒక హ్యాట్రిక్ ఫిల్మ్ పడాలి. అండ్ మీరు మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది కరెక్ట్గా నిజం. మీరు ఎందుకు హీరో అంటే మీతో అందరూ కనెక్ట్ అవుతారు కాబట్టి. ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ బాయ్ ఎమోషన్ మీరు. సో చాలా సూపర్ యాక్టర్ అనిపిస్తున్నారు మీరు ఇప్పుడు కూడా. దెన్ ఇంకొకటి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ మమతా బైజు గారు. ఈవెన్ ప్రేమలో చూసిన దగ్గర నుంచి ఐ వాంట్ టు వర్క్ విత్ యూ యాక్చువల్లీ. అండ్ అట్లాగే నికేత్ బ్రో, పనిచేయాలనుకున్నాను డిఓపిగా. అట్లా నాకంతా స్ట్రేంజ్గా ఉంది. అండ్ సాయి అభ్యంకర్ గారు, ఆశ కూడా కెచ్చేసారా దగ్గర నుంచి ఒక లూప్లో నడుస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అయితే ఇంట్లో కూడా ఓర్న్ బ్లడ్ సాంగ్, లైక్ తెలుగులో బూమ్ బూమ్ సాంగే ప్లే అవుతూ ఉంది. సో నాకు అంత సర్ప్రైజింగ్గా ఉంది. ఒక ఫేవరెట్ పీపుల్ అందరూ కలిసి ఒక టీంలో ఉండి. అండ్ మైత్రి మూవీస్లో ఆల్మోస్ట్ లైక్ మై బ్రదర్ మా రవి గారు ఈ స్టేజ్ మీద మీ అందరితో షేర్ చేసుకునే ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ సినిమా చాలా 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 పెద్ద హిట్ అవ్వాలి ఎల్లుండు. మా మైత్రి మేకర్స్లో ఒక సినిమా అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్ లాగే అది పెద్ద హిట్ అవ్వాలన్నట్టు ఉంటుంది మాకు అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ నవీన్ గారికి, మా రవి గారికి అండ్ అనిల్ గారికి. ఫిల్మ్ మైత్రిలో ఇంకో పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ డూడ్ టీమ్. థ్యాంక్ యూ శివ గారు. క్విక్ క్వశ్చన్, మీ డ్యూడ్ ఇన్ ఇండస్ట్రీ, యువర్ డ్యూడ్ ఇన్ ఇండస్ట్రీ. అటు అటు మై డ్యూడ్ ఒక్కరు కాదండి, కరెక్ట్గా చెప్పాలంటే టక్కున
ఎవరి పేరు వస్తే అది చెప్పేసి. ఆల్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండి. ఆల్ యువర్ అసిస్టెంట్ Yeah, డైరెక్టర్స్. yeah, ఓ yeah. వావ్. ఎందుకంటే ఎక్కువ నేను ఉండేది వాళ్ళతోనే కాబట్టి. సూపర్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక శివ గారు మాట్లాడుతూ ప్రదీప్ గారు కామన్ బాయ్ ఇమోషన్ అని అన్నారు, కానీ ఆంధ్ర కింగ్ తాలూకాతో ఒక కామన్ ఫ్యాన్ ఇమోషన్ని టచ్ చేసినటువంటి మహేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెరీ బ్యాడ్ అట్ టాకింగ్, బట్ ఈ రీసెంట్ టైమ్స్లో కీర్తి బాగా పరిచయం అయ్యాడు. సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ దేర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ట్రైలర్ చూడగానే చాలా ఎక్సైటింగ్గా మెసేజ్ చేశాను. అండ్ రవి సార్ అండ్ నవీన్ సార్ వాళ్ళు ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే ఊరికే పట్టుకోరు. అండ్ దే బీన్ మెన్షనింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎలా అయింది, ఎంత ఫాస్ట్గా చేశాడు, ఎంత బాగా వచ్చింది అనేది కూడా చెప్తూనే ఉన్నారు. సో యువర్ రియలీ ఇన్స్పైరింగ్. ఫస్ట్ ఫిల్మ్తో ఇంత ఇంప్రెస్ చేయడం అంటే ప్రొడ్యూసర్స్ మాటలు కాదు, నాకైతే ప్రెషర్ వచ్చేసింది అనమాట ఒక టైంలో. ఏంటి కీర్తి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు, నువ్వేంటి ఎంత టైం తీసుకుంటున్నావు అన్నారు. సో ఇట్స్ లైక్ ఎట్ వన్ పాయింట్ యూ బికేమ్ ఏ కాంపిటేటర్ టు మీ. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. సాయి శంకర్ గారు అయితే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఆర్ఎఫ్సి షూటింగ్ ఉంటే 1 hour ఆయన సాంగ్ మాత్రమే లూప్ అనమాట. సో దెర్ ఇస్ నో అదర్ సాంగ్ దట్ విల్ ప్లే ఇన్ మై phone for an hour whenever I'm going to shoot for an hour drive. So always your song will be in the loop mode. So it's not అంటే అసలు అంత అన్ని రోజులు వినగలిగాను ఒకే పాటని. బ్రిలియంట్ బ్రదర్. At this age, this kind of music, I think the mix that you do, it's very new age music that's coming from you. Congratulations Pradeep garu and Mamta garu, all the very best. And being a director, I think you are very inspiring for us, starting as a director and now being the biggest star. Congratulations and all the very best, and thank you so much. మహేష్ గారు, అందరినీ డ్యూడ్ గురించే అడుగుతున్నాను కదా, మిమ్మల్ని ఇంకొక సెపరేట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అందరూ ఏ హీరో ఫ్యాన్ అయినా కనెక్ట్ అయ్యేలాగా మా ముందుకు టీజర్ తీసుకొచ్చేసారు, ఇంప్రెస్ చేసేసారు. ఇంతకీ మహేష్ గారు ఎవరి ఫ్యాన్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు. అమ్మో అప్పుడే చెప్పేచ్చా? చెప్పచ్చు. నాకైతే పవన్ కళ్యాణ్ గారు అని చాలా ఇష్టం అండి. సూపర్, చాలు, మాకు ఆన్సర్ చాలు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అండ్ నౌ రిక్వెస్టింగ్ రాహుల్ సంకృత్యాన్ గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైత్రి మూవీ మేకర్స్ గారికి వెన్ ఐ హెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ డూడ్ గురించి తెలిసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఎందుకంటే అన్ని రీజనల్ లాంగ్వేజెస్ ఇప్పుడు బ్రేక్ అయిపోయి ఒక బ్యూటిఫుల్ కొలాబరేషన్ జరుగుతుంది. అందరూ టాలెంట్స్ అందరూ కలిసి కొలాబరేట్ అయ్యి బ్యూటిఫుల్ సినిమా చేస్తున్నారు. సో దిస్ ఇస్ ఆల్ ఎ గ్రేట్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియన్ సినిమా అనిపిస్తుంది. అందులో ఇలా టాలెంట్ని ఐడెంటిఫై చేయడం, ఇలాంటి సినిమా చేయడంలో మా మైత్రి మూవీ మేకర్స్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. అందుకే వాళ్ళు ఇండియాలో ఉన్న అన్ని కార్నర్స్, అన్ని ఇండస్ట్రీలో ఉన్న ఏ టాలెంట్ అయినా సరే వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు, వాళ్ళతో కలిసి చేస్తున్నారు. ఐ షుడ్ కంగ్రాచులేట్ మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్ సార్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. అండ్ మీ ఏవి చూస్తే భయం వేసింది, ఇట్స్ లైక్ వన్ యాక్షన్ ఫిల్మ్ లాగా. సచ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ థింగ్. అండ్ congratulations Pradeep garu, and I'm very sure you are going to score a hat trick with this film. I enjoyed your previous 2 films, and ee film lo there are so many superstars already, so much of Mamita garu. I enjoyed your Premalu so much, and meer already you are such a raise in the youth, and Sai Abhyankar, the South Indian new star. So intamandi kalisi combination ni set chesavante Kirti, like already you had a blockbuster in your hand. And Niket, and I admire your work so much. I was watching your work so closely, and అది ఇంతమంది సూపర్ టెక్నీషియన్స్ అందరూ కలిసి సినిమా చేస్తున్నారు. అండ్ మ్యూజిక్కి అంత బ్యూటిఫుల్గా మా రామ్ జో సార్ రాశారు. సో ఐ విష్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ అ గ్రేట్ సక్సెస్, అండ్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ దివాళీ దిస్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ గారు, ఈరోజు యాక్చువల్లీ మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే ఈరోజు చాలా అప్డేట్లు తెలుసుకోబోతున్నాం మీ అందరి డైరెక్టర్ల నుంచి అని చెప్పేసి. సో ఫస్ట్ అప్డేట్ మీ నుంచే మొదలు పెడదాం. సో మైత్రి, విజయ్ దేవరకొండ అండ్ మీ కాంబినేషన్ షూటింగ్ శరవేగంగా జరుగుతుందని విన్నాము. ఎనీ ఇన్ఫర్మేషన్, అప్డేట్, ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి? అంటే ఎప్పుడేం చెప్పలేము, ఇంకా చాలా జర్నీ ఉంది. బట్ ఒకటైతే చెప్పగలను, షాక్ అవుతాం. మీరు విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు. ఓ, ఇది చాలా ఫీస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. అండ్ సాయి రాజేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. రిక్వెస్టింగ్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్.
అందరినీ డైరెక్టర్స్ని ఇలా ఎన్ని కోట్లు ఉన్నాయి ఈ స్టేజ్ మీద అని చూస్తున్నాను. ఎవరికి లిస్ట్ తీసి అందరికి కాల్ కొట్టారా సార్? 1 CR పైన బ్యాచ్ అందరికి. కానీ సార్ ఏవి చూస్తే భయం వేసింది సార్. అసలు ఏంటి మనం ఇంత పెద్ద బ్యానర్లో పనిచేస్తున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసేస్తుంటాం మీ నవీన్ గారికి, రవి గారికి. అసలు రాహుల్ చెప్పినట్టు మైత్రి మా లైఫ్లోకి వచ్చాక చాలా ఈజీగా అనిపిస్తున్నాయి అన్నీ. అంటే ఏ హీరోనైనా అప్రోచ్ అయిపోగలం, ఏ బడ్జెట్లో అయినా కథ రాసుకోగలం. నాకు నిజంగా ఒక రైట్ ఆపర్చునిటీ, రైట్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వస్తుందా అని. అంటే ఒక ఇద్దరు గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ కలిసి పెట్టిన ఒక బ్యానర్, డైరెక్టర్స్కి ఇలాంటి బ్యానర్ దొరకడం అనేది అదృష్టం. నిజంగా మైత్రి నుంచి అడ్వాన్స్లు తీసుకోవటానికే మంచి సినిమాలు తీయండి. ఇమీడియట్లీ ఒక హిట్ కొట్టగానే మీరు కాదని లేని ఒక సూట్ కేసు మీ ఇంటికి వస్తుంది. కీర్తి బ్రో, నాకు తెలియదు మీరు అసలు వీళ్ళందరితో ఎలా కలుస్తున్నారు మీరు? నాకు తెలియకుండా 9 తర్వాత మేము అందరం కలుస్తాం. ఓకే, ఐ థింక్ తొందరగా హైదరాబాద్ వచ్చేసేయండి. 3 డేస్లో మా బ్యాచ్లో జాయిన్ అయిపోతారు. తెలుగులో మీకు అసలు తెలియదు మీ గురించి. నేను డ్రాగన్, యు అండర్స్టాండ్ తెలుగు? ఓకే. డ్రాగన్ ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, నెక్స్ట్ సినిమా తీస్తున్నాడు, కథ చెప్పాడు అని రవి గారు ఇచ్చే ఎలివేషన్, రాజమౌళి గారి ఎలివేషన్ రేంజ్లో ఇచ్చారు మీకు. అసలు వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వెల్కమ్ టు ద డైరెక్టర్స్ క్లబ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ సార్. 3 డేస్ నుంచి మీ స్టోరీలు పెట్టి సాయా భయంకర్ గారు ఇట్లా నాకు అది పాడటం ఎలాగో అర్థం రావట్లేదు, కానీ గ్రేట్ సాంగ్స్. ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ సార్ ఆల్ ది బెస్ట్ సార్, ఎడిటర్ గారు మీకు. అండ్ ప్రదీప్ సార్, నాకు ఒక రైటర్గా డైరెక్టర్ అంటే మీరు చాలా ఇష్టం. డ్రాగన్ చూసిన తర్వాత ఇట్స్ లైక్ ఒక ఎమోషనల్ జర్నీ. నేను థియేటర్లో విపరీతంగా ఏడ్చాను లాస్ట్ ఫాదర్ సీన్, కానీ ఎందుకు ఎక్కడో కనెక్ట్ అయిపోయాను విపరీతంగా. మీరంటే చాలా చాలా ఇష్టం వచ్చింది. మీకు తెలియట్లేదు, వెరీ సూన్ తెలుగు పీపుల్ మీరు తెలుగు అడాప్టెడ్స్ అని అవుతారు. ఎందుకంటే మీరు మాలా ఉంటారు సార్, మా అందరు రిప్రజెంటేటివ్లా ఉంటారు. మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు అనిపిస్తుంది, మీరు ఎమోషన్ అయితే మాకు ఎమోషన్ ఫీల్ అవుతున్నాం. బికాజ్ హీరోలు అంటే హీరోలాగా ఉండక్కర్లేదు, మనలాంటి వాడు ఆఫ్దే చాలు. మేము మా అందరినీ మీలో చూసుకుంటున్నాం. నాకు తెలుస్తుంది ఏం జరగబోతుంది, తెలుగు పీపుల్ మిమ్మల్ని ఎంత ఓన్ చేసుకోబోతున్నారు ఫ్యూచర్లో అని. అండ్ స్ట్రైట్ సినిమాలు కూడా, తెలుగు సినిమాలు కూడా తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మ్యామ్, శివ నిర్వాణ్ ఒకడే కాదు, నేను కూడా ఫ్యాన్ మీకు ప్రేమలో సినిమా చూసిన తర్వాత. అదే చెప్తున్నాము. సో అండ్ ఆల్ ది బెస్ట్. మొత్తం రామజోగే సార్, నేను నిన్న కాల్ చేసి చెప్తాను, అమేజింగ్ లిరిక్స్ సార్. మీ చెయ్యి కూడా పడింది కాబట్టి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సారీ ఎవరైనా మిస్ ఉంటే. అండ్ ఆల్ ది బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్ ద ఫిల్మ్ సక్సెస్. సాయి రాజేష్ గారు, 2 నేషనల్ అవార్డ్స్ అందుకున్న సాయి రాజేష్ గారు, భారీ చిత్రాల మైత్రి మూవీ మేకర్సు, హిందీ బేబీ అప్డేట్ ఎంతవరకు వచ్చింది? ఏం జరుగుతోంది అసలు? చాలా కామ్గా ఉంది, కామ్ బిఫోర్ ద స్టామ్ లాగా. ఏం జరుగుతోంది? జరుగుతోంది. సెకండ్ షెడ్యూల్లో ఉన్నాం. సెకండ్ షెడ్యూల్, ఓకే. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుగుకి మించి? తెలియదు, ఇప్పుడే చెప్పలేను. ఇప్పుడు ఏం రావట్లేదు. రవి గారు మీరు పర్మిషన్ ఇచ్చేయచ్చు కదా, చెప్పొచ్చు. రవి గారు, నవీన్ గారు వాళ్ళు చెప్పేశారు, మీరు ఏమైనా చెప్పొచ్చు మూవీ గురించి. మైత్రి మూవీస్లోనే బేబీ హిందీ. ఓకే, ఎస్, మేము వెయిట్ చేస్తూ ఉంటాము మొత్తం ఇండియా వైడ్ సెన్సేషన్ని క్రియేట్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. ఎస్, ఓకే. బుచ్చిబాబు గారు, దట్ ఈస్ బుచ్చిబాబు గారు హియర్. అందరికీ నమస్కారం అండి.
రే నేర్చుకుని వచ్చిన 2 మొక్కలు మర్చిపోతాం. సార్ పిఠాపురం. థ్యాంక్ యూ సార్. రవి గారు, నవీన్ గారు, నేనంటే మా బ్రదర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ సార్లోనే. అంటే వీళ్ళందరికన్నా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వీళ్ళెవరూ మైత్రి మూవీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయలేదు, నేను చేశా. అది స్పెషల్ ఇక్కడ అంటే నేను రంగస్థలానికి సుక్కు సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పటి నుంచి ఎలా ఉన్నారో రవి గారు, నవీన్ గారు ఇప్పుడు అలాగే ఉన్నారు. ఒక సినిమాని పట్టుకోవడంలో ఉప్పిన టైంలో నేనెవరో తెలీదు, వైష్ణవ్ ఎవరో తెలీదు, కృతి ఎవరో తెలీదు. అలాంటి సినిమానే ఎంత అయిపోతున్న బడ్జెట్ ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు. ఒకసారి నవీన్ గారు కాల్ చేశారు యుఎస్ నుంచి, బుచ్చి అర్థమవుతుందా నీకు, 20 కోట్లు పైన అయిపోయింది అన్నారు. అవునా సార్ అన్నాను అంతే. నవీన్ సార్ మీకు గుర్తుందో లేదో అంటే, బ్రదర్ ఫస్ట్ సినిమాకి మీకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం అన్నది చాలా గ్రేట్. మీ గురించి రవి గారు చెబుతూ ఉంటారు. కీర్తి ఇంకా మామూలు గురి కాదు, ఇంకా రవి గారు ఇంకొరే ఒకడు వస్తున్నాడు ఒక డైరెక్టర్ మామూలు కాదని ఇంకా బేబసంగా చెప్తూ ఉంటారు. మీ ఎలివేషను సార్ చెప్పినట్టు రజనీకాంత్ గారిలా ఇస్తూ ఉంటారు ఎలివేషను, ఆ రేంజ్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రదీప్ గారు, మీ సినిమాలు అన్నిటికీ నేను ఫ్యాన్, మీ రైటింగ్కి నేను పెద్ద ఫ్యాన్. మీరు హీరోగా చాలా బాగా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇటు వైబ్రేషన్ తెలిసిపోతుంది. అంటే మనం ఎంత ఇప్పుడే చెప్తున్నా మన అనుగారితోని, మనం ఎంత బాగా రాసినా దేవుడి పైన రాయాలి సినిమా హిట్ అవ్వాలంటే. కానీ దేవుడే ముందు రాసేసిన తర్వాత రాసిన కథలో అనిపిస్తుంది ఇది. డ్యూడ్ అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ మమతా గారు, మీ యాక్టింగ్కి నేను ఎప్పుడో ఫిదా అయిపోయాను. ఈ సినిమా కోసం వెయిటింగ్. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఈ మధ్యన అన్నీ నేను ఏఆర్ రెహమాన్ గారి సాంగ్సే వింటున్నా. నిన్న కూడా చరణ్ గారు అంటారు నా తీసుకుని ప్లేలిస్ట్ తీసుకుని, ఏంట్రా అన్నీ రెహమాన్ గారి సాంగ్స్ ఉన్నాయంటే, లాస్ట్ 1.5 year నుంచి రెహమాన్ గారి సాంగ్స్ తప్ప ఎవరూ వింటలేదన్నాను. మధ్యలో మీ సాంగ్స్ కూడా వస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. బుచ్చిబాబు గారు అసలు స్పీచ్లు రోజుకి దినదినాభివృద్ధి అండి నిజంగా. నా ఆర్టిబీట్ చూస్తే ఇప్పుడు 140 ఉంటుంది టెన్షన్. కాదు మరి పెద్ద గ్లిమ్స్ ఇచ్చారు, మేము దాన్నే మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుంటూ రిపీటెడ్గా ఉన్నాము. మరి నెక్స్ట్ సాంగా, టీజరా, ఏం రాబోతోంది, ఎప్పుడు రాబోతోంది? సాంగ్ అండి, అదిరిపోతుంది సాంగ్. వెయిటింగ్. నేను రెహమాన్ సార్ ఎరక్కొట్టేశాడు ఆయన. ఫస్ట్ లవ్ సాంగ్ వస్తుంది, చూడండి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహా, ఈరోజు మనసు ఎంత నిండుగా ఉందో ఇన్ని అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటే. ఓకే, ఇంకొక ఫైనల్ అప్డేట్కి ముందు ఆబ్వియస్గా హను రాఘవపూడి గారు స్పీచ్ వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం నాకు కూడా కంగారుగా ఉంది కొంచెం. ఒక్క నిమిషం బ్రదర్స్, ఒక్క నిమిషం ప్లీజ్. ఫిక్స్ అయిపోయారా మీరు? ఒక్క నిమిషం ప్లీజ్. అది వేరే సందర్భంలో మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి. ఒక్క నిమిషం బ్రదర్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నమస్కారం వద్దా? సరే, ఇందాక రామజోగయ్య గారు మాట్లాడుతూ కీర్తి చాలా అదృష్టవంతుడు, జనరల్గా హస్తవాస్ చాలా మంచిది, మైత్రిది అని చెప్పారు. నేను ఇంకో కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తాను అంతే. అది అదృష్టం కాదండి, బ్లెస్సింగ్స్ అంటారు వాటిని. ఎందుకంటే నీ గురించి మాట్లాడుతున్న కీర్తి, నీ గురించి మాట్లాడుతున్న హీరో ప్రదీప్ అవ్వచ్చు, మన నికేత్ గారు కావచ్చు, మన ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, పక్కనున్న హీరో అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఎవరైనా వీళ్ళందరూ అంత క్లోజ్గా నీ గురించి, నీ పక్కన పిల్లర్స్ అయిపోయారు మొత్తం. అది చాలా రేర్ కాంబినేషన్. అది అంటే అది ఎంతో అదృష్టం దాటేస్తే కానీ జరగదు. చాలా భయంకరమైన బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు. ఐ థింక్ యూఆర్ గోయింగ్ ప్లేసెస్ ఫర్ షూర్. అందులో అయితే ఎటువంటి ఇది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఇది మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారని నాకు తెలియదు స్టార్టింగ్లో. నేను జెన్యూన్గా ఆ సాంగ్ బూమ్ బూమ్ ఊరం బ్లడ్ అది చూసి ఎంత వైబ్ వచ్చిందంటే, ఇప్పుడు ప్రేమదేశం ముస్తఫా సాంగ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రేమికుడు ఫిలింలో ఊర్వశి సాంగ్ ఉంటుంది. అప్పట్లో మొత్తం సెన్సేషన్ అనమాట. అంటే అప్పుడు మీ అంత ఉండేవాళ్ళం మేము. అది అంత ఫీలింగ్ వచ్చింది చూడటానికి. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ ఎల్స్. ఆ స్పేస్కి వెళ్ళిపోద్ది చూడని చెప్పడానికి అది ఒక్కటి చాలు. అండ్ సాయి, అలాంటి ఒక సాంగ్ సినిమాకి రావడం అనేది మామూలు విషయం కాదు.
ఆ సాంగ్ ఒక్కటి చాలు ఈ సినిమా వైబ్ ఏంటో చెప్పేయడానికి. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళిద్దరు అసలు అద్భుతం, మామూలుగా లేదు. ప్రదీప్ గారు అండ్ మమత, అండ్ వాడ కెమిస్ట్రీ. అసలు మీరిద్దరు ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు ఫిల్మ్లో చూస్తుంటే. దట్ ఈస్ అమేజింగ్ యాక్చువల్లీ. నికేత్ గారు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మైత్రి అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ. ఈ విషయంలో నేను కూడా అడగక్కర్లేదు, మీకు అక్కడి నుంచే డైరెక్ట్గా వస్తుంది క్వశ్చన్ కాబట్టి. చూస్తారు ఈ మంతే చూస్తారు. అప్డేట్ ఏమి ఇవ్వాలని చూస్తారా సార్? ఏది టైటిల్ అయితే అనౌన్స్ చేస్తాం. ఫౌజియా కాదా కూడా అదే రోజు తెలుస్తుంది. మమ్మల్ని ఇంకా ఆ సస్పెన్స్లోనే ఉంచుతున్నారు. రవి గారు చెప్పారు. రవి గారు, నవీన్ గారు వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ. ఈ మంత్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ మంతే థ్యాంక్ యూ సో మచ్ అను గారు. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ డైరెక్టర్స్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి ఈరోజు వచ్చి మీ అందరి విషెస్ అందించినందుకు అండ్ మా అందరికీ కావాల్సిన అప్డేట్లు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సో ఎస్, హియర్ వీ హ్యావ్, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, మా డైరెక్టర్లందరికీ థ్యాంక్ యూ చెప్పేసుకుంటూ. సో ఇందాక చాలామంది మాటల్లో మనం వింటూ వచ్చాము. సో ఫస్ట్ సినిమాతోనే ఒకవైపు ప్రదీప్ రంగనాథన్ గారు లాంటి హీరోని, ఇంకోవైపు మైత్రి మూవీ మేకర్స్ లాంటి బ్యానర్ని మెప్పించి ఒప్పించి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని రూపొందించి రేపొద్దున మనందరి మన్ననలు, మనందరి ఆదరణ అందుకోవడానికి రెడీగా ఉన్నటువంటి మా డైరెక్టర్ కీర్తీశ్వరన్ గారి ఏవి చూసేద్దాం ఇప్పుడు. కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్? రోల్, ఫీడింగ్ అండ్ సెట్, యాక్షన్. கீர்த்தின்னு ஒரு பையன். என் பேர் கீர்த்தீஸ்வரன். டூட் படத்தோட ரைட்டர் அண்ட் டைரக்டர். இப்போ Keerthishwaran, close buddy, our director, deputy director, sir. You have been a strong pillar for this film. I was like such a good creator அப்படின்றது அந்த தெளிவிலேயே தெரிஞ்சிருச்சு. Two hours continuously kept me spellbound and சொல்லணும். அது ரொம்ப டெடிகேஷன். அதை சொல்லியே ஆகணும். அப்பா அம்மா தேங்க்ஸ் பா, ரொம்ப தேங்க்ஸ், எல்லாத்துக்குமே ரொம்ப தேங்க்ஸ். So now requesting our director Keerthishwaran garu to please welcome on to the stage. October 17th na Dude Diwali ga ee Deepavali మార్చబోతున్నటువంటి మా డైరెక్టర్ కీర్తీశ్వరన్ గారికి హార్టీ వెల్కమ్. అందరికీ నమస్కారం. Too much. I feel blessed to be here. Sorry, little bit nervous of whatever happened here now. Okay, so where it all started. Okay, so I was born and brought up in Chennai. From AD, I was once I finished my script, I was trying to become a director. I was trying everywhere in Chennai, Tamil Nadu, wherever I was trying so much. But my film happened here in Jubilee Hills because of Maitri Movie Makers, Ravi sir, Naveen sir, Anil sir. Thank you, sir. Thank you. Even in my dreams, I never expected this.
on the day of narration, so Ravi sir gave me an appointment for around 3 p.m. I guess. So I came here and landed around 8 a.m. itself in the morning. I don't know what to do. I was just roaming Jubilee Hills in the hope that I will make this film, or at least they will pay back my flight ticket. That was all I had in my mind. I never expected, actually, to be honest. I thought it will only be a narration. I came, I narrated you. So what's so special about Maitri is, he agreed to do this project with one narration. After the narration, he stood up, he said, we are doing this film. We are doing around, so many big films of the nation. But more than that, why Maitri is special is the way they encourage a debutant director. That is what's special about Maitri, Very rare, sir, very rare. Thank you. And even now I feel very good about Telugu people is, so much great directors here, all the big directors, so generous. I never expected this, sir. You're all, like encouraging somebody like me is, thank you, sir. Thank you to each and every one of you. Very, very thank you, sir. I feel so humbled. Thank you, sir. Thank you, sir. Thank you. And then I have one more connect with Telugu people, which is, as AD, I worked with Sudha Kongra ma'am. She's from Andhra. She's also Telugu. And the pillar of this film, the person who made this film happen is Niket Bommi. Without him, this film wouldn't have happened. Thank you, Mama. And he is also Telugu. And then my producers, they are also Telugu. Yeah, thank you. And then coming back to my hero, Pradeep Ranganathan bro. You are also Telugu, adopted son of Telugu. Thank you, adopted son of Telugu. So yeah, so one special thing about PR is, whenever I shoot something, whenever I write something, he'll be like, hey, this scene is nice, this will also work in Telugu. This will also work in Telugu. He's so conscious and he's so caring about Telugu people too, Telugu audiences too, that I really liked, That's very sweet of you, bro. And on the whole process, konja broken English tha, please mind. Yeah. I know we all belong to same category, but still. మాకు కూడా అంతే వచ్చు బ్రోకెన్ ఇంగ్లీష్. ఎస్, సూపర్, సేమ్ టు యూ. And jam, brain jam, I'd say. And Mamita garu, adopted daughter or princess of Tollywood. So yeah, she was so sweet. You would have, in the film, you will see some whole different shade of Mamita. And moreover, this film, one of the inspirations for the writing of this film is Arya. Arya film by Allu Arjun garu. I love that film so much. It was an inspiration for me to write this film. Thank you. And then my dear musical sensation, Sai Abhyankar. Yeah, so super, yeah. Thank you for the wonderful songs, wonderful BGM, everything. People will see your RR day after tomorrow. And then, what is? Okay, a few words about Dude. See, the heart and core of Dude is Bagundipo. That is the core of Dude. I genuinely feel Telugu people always like high emotions, humor, genuine filmmaking. And this film, I assure you, it will be highly entertaining yet emotional. Let's all celebrate this Diwali together with the team of Dude. So, yeah, this Diwali, Dude Diwali. Yes. Yeah.
థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. Absolutely waiting, very much looking forward to enjoy the film. Kirtishwaran garu, wishing you a first biggest blockbuster in your career in theaters. Thank you so much. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన డైరెక్టర్కి బెస్ట్ విషెస్ చెప్పేద్దామా? ఓకే, మరిక మీరందరూ ఎంతో సేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన బ్యూటిఫుల్ పర్సన్స్ దగ్గరకు వచ్చేద్దాము. సో తన క్యూట్ లుక్స్తో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో, అమేజింగ్ పర్ఫార్మెన్స్తో ఇక్కడున్న బాయ్స్ మన యూత్ మాత్రమే కాదు, ఇక్కడున్న డైరెక్టర్స్లో కూడా చాలా మందిని పడేసినటువంటి ప్రేమలు మమితా బైజు గారికి సంబంధించి ఒక ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో త్వరలో డూడ్తో మన ముందుకు రాబోతున్న మమితా గారి ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, వీ లవ్ యూ మమిత, వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్. కన్నా అంటూ అప్పుడు మొత్తం గుండెలన్నింటినీ కొల్లగొట్టారు, ఇప్పుడు బూమ్ బూమ్ అంటూ మా ముందుకు వస్తున్నారు. వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్. ఒక్కసారి వి లవ్ యూ అని చెప్పేద్దామా? కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్ ఫర్ మమిత. నాకు తెలుసు స్టేజ్ పైన ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు అని. మీ ఎక్సైట్మెంట్ని ఇంకాసేపు అలాగే ఉంచి మీ అందరినీ అలరించే ఇంకొక ఏవి కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఆబ్వియస్గా ఒక వ్యక్తి ఇంత తక్కువ టైంలో, ఇంత తక్కువ సినిమాలతో ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు. అలా జరిగింది అంటే ఆ వ్యక్తిని ఎంతమంది రిలేట్ చేసుకుంటున్నారో, ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో, ఎంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారో మనందరికీ అర్థమైపోతుంది. అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ ప్రదీప్ రంగనాథన్ గారు. పిఆర్కి సంబంధించిన ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద ఏవి ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ గారు ప్లీజ్? Pradeep Ranganathan garu, keep growing, keep rocking, and we are all here to witness your amazing, sensational career ahead, and all the very best to you. Okay, marika mimmalni ఏ మాత్రం వెయిట్ చేయించకుండా మీ అందరి ఫేవరెట్ పిలిచేద్దామా కన్నా అంటూ. So yes, requesting our beautiful and cute and talented, highly talented Mamita Baiju onto the stage. డూడ్ సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి వస్తున్నటువంటి మన మమితా బైజుకి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. డూడ్, యా అసలు అద్దరిపోయింది అవుట్ఫిట్. సో వెల్కమ్ డూడ్. సో ఫస్ట్ ఒక్కసారి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మీ మాటల కోసం కాబట్టి ప్లీజ్. ఎందో హాయ్, నమస్కారం. Love you too. అందరూ బాగున్నారని అనుకుంటాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు బీ హియర్. I didn't understand what? Love you too, guys. Thank you. So, thank you guys for being here, supporting us. Dude movie is releasing on October 17th, as you all know. Tappakunda theaters lo vachindi. And directors, thank you for being here. Shiv sir, Hanu sir, Sai Rajesh sir, Buchi Babu sir, thank you so much. Rahul sir, thank you for supporting us and wishing the best for us. And my 3 movie makers, thank you for being the strong pillar for our film. It's because of you we are standing here. So thank you. Yeah. Feeling very happy today. I know. So especially ఇంత లవ్ని లైవ్గా చూస్తుంటే ఐ కెన్ అండర్స్టాండ్ ది ఎమోషన్. కొంచెం ఆ ఎమోషన్లోంచి బయటకు వచ్చి మీలోని ఎనర్జీ బయటికి రావాలి అని అంటే ఒక సాంగ్ ప్లే అవ్వాలి, ఒక స్టెప్ వేయాలి. దట్ ఈస్ ద సొల్యూషన్. అంతేనా? Sure, for them anything. సూపర్ కదా. మీకు కావాలంటే మా టీం కంపెనీ కూడా ఇస్తారు. మా టీంలో రండి అందరం కలిసి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూసేద్దాము. సో ఎస్, కమ్ ఆన్, సాంగ్. ఓ మై గాడ్, వాట్ ఎనర్జీ.
మమిత అసలు లైవ్గా ఈ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఎలా తట్టుకుంటారు అనుకుంటున్నారు మీరు? It's my pleasure. Thank you so much, guys. Love you, guys. Thank you for having us here. Thank you. వన్స్ మోరా రే, ఆశకి హద్దు ఉండాలి. ఇంత లైవ్ పర్ఫార్మెన్స్ చేశాక వన్స్ మోర్ అంట. థియేటర్లో October 17th. రిక్వెస్టింగ్ మమిత టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఒక్కసారి స్టేజ్ పైనే ఉంటే మా ప్రదీప్ రంగనాథన్ గారిని కూడా ఒక్కసారి స్టేజ్ పైన చూసేస్తే. డాన్స్ కాదు నాట్ డాన్స్, ప్లీజ్ కమ్ ఆన్ ఎవ్రీబడి, గివ్ ఇట్ అప్ ఫర్ ప్రదీప్ రంగనాథన్ గారు. అప్పుడే స్పీచ్ కాదు, ఒక చిన్న అంటే డూడ్ సెలబ్రేషన్స్ దివాళీ కాబట్టి మనం సరదాగా కొన్ని యాక్టివిటీ చేద్దాం. ఒక చిన్న యాక్టివిటీ ఏం లేదు. మనం ఈవెన్ ట్రైలర్లో కూడా చూసాం, క్యూట్ అనే డైలాగ్ వచ్చినప్పుడు మీరేమో చక్కగా మంచి ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నారు, ఆయనేమో సీరియస్గా ఉన్నారు కదా, అదే ఫాలో అయిపోయి ఇక్కడ ట్రై నాట్ టు లాఫ్ ఛాలెంజ్ అనమాట. షీల్ ట్రై టు మేక్ యూ లాఫ్ బట్ యూ షుడెంట్ లాఫ్. లెట్స్ సీ హూ విల్ విన్ దిస్ ఛాలెంజ్. యూ కెన్ మేక్ ఫన్నీ ఫేస్ ఆర్ యూ కెన్ డూ ఎనీథింగ్. I think it's better the other way. Yeah. No. Let her make No. I can win this. Please. Ask him to make me laugh. Please. He's already in the role. Sure. You can make funny face or tell something to him. Anything. You can do anything. You guys made him laugh. That's it. వాళ్ళు చేశారు. You should try. Once try. What was the dialogue again? Tell me once more. రాట్లేదా ராட்லேதா அதோட மீனிங் என்ன தெரியாது. అవునవును, థ్యాంక్ యూ. మమిత మీద ఎంత ప్రేమ అంటే మొత్తం మీరే చేసేస్తున్నారు, హెల్ప్ చేసేస్తున్నారు. థ్యాంక్ యూ గైస్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్ యూ. యా సరే, ఓ పని చేద్దాం. ఎలాగో ఇది వచ్చింది కాబట్టి ఒక్కసారి మీ సినిమా, మీ ట్రైలర్ నుంచి మా వాళ్ళు ఎన్ని సీన్స్ రీక్రియేట్ చేస్తున్నారో, రీల్స్ చేస్తున్నారో మేము చూస్తూనే ఉన్నాము. అలాంటిది ఒక్కటి మీరు కూడా రీక్రియేట్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి క్యూట్ సీన్ క్లిప్ చూసేద్దామా? కెన్ వీ హ్యావ్ దట్ క్లిప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? క్యూట్ క్లిప్. ఏంటి క్యూట్ అని ఫీలింగా? క్యూట్ గా లేదు. ఎస్, ఇది మాకు రీక్రియేషన్ ఆఫ్ దిస్ క్లిప్. రోల్ రివర్స్ అంట. ఇదేదో బాగుంది. It will not be cute, whatever I do. அது நான் சொல்ல வேண்டிய டயலாக். That's my dialogue. You act. You have. Thank you. ప్రదీప్ గారు ఒక్క నిమిషం అయిపోయిందా? ఒక్కసారి ట్రై. She has to say the dialogue. No, say the dialogue. Yeah. கியூட்டா நினைக்கிறியா? క్యూటా இல்ல. ఇది నిజంగానే క్యూట్గా లేదమ్మా. థ్యాంక్ యూ. ఇంత వైలెంట్గా ఉన్నారేంటి? ఓకే, ఫైనల్గా మమిత ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యూ వాంటెడ్ టు సే సంథింగ్ టు పిఆర్? ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ like finally last. Genuinely. Yes, genuinely. Not making laugh. No. Okay. Pradeep sir, thank you so much for being such a wonderful co-star. Ninga kodutha the support you have given me, the space you have given me, thank you for that. It makes Dude special for me because acting made, like, for me getting into Tamil industry or acting in Tamil was koncham difficult, but you made it easier. Thank you so much. Thank you. అంతేనా? దేవదాస్ డైలాగ్ ఏం లేదా?
దేవదాస్ డైలాగ్ వేయను. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? మా వాళ్ళు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేసేసారు సీన్ మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ స్పోర్ట్ ఇద్దరు కూడా. సో మీ ఇద్దరు స్టేజ్ పైనే ఉంటే అందరినీ స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో రిక్వెస్టింగ్ ఎస్ కీర్తీశ్వరన్ గారు, ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. విల్ కాల్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఎస్, ఆల్ ద టీమ్ మెంబర్స్, గెస్ట్స్, ఎవ్రీబడి. ఓకే, అయితే సో ప్రదీప్ గారి స్పీచ్ విన్నాకే మనం అందరిని పిలుద్దాము. మమిత కెన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఎస్, ఓవర్. ఎస్, ఓవర్ టు ప్రదీప్ రంగనాథన్ గారు. చెప్పు బుజ్జి కన్నా. హాయ్. 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 இது யஷ் என்னோட ஏடி. నా పేరు యశు, ఆయన ఏడి. தெலுங்கு பையன். నేను తెలుగు అబ్బాయిని. நான் தமிழில் பேச போகிறதெல்லாம் தெலுங்குలో ట్రాన్స్లేట్ பண்ணுவாங்க. ఆయన చెప్పిందంతా మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఆయన టీంలోని నేనే బెస్ట్ ఏడి అంట. చాలా చాలా మంచోడు అని చెప్తున్నా. టీమ్ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్, నో టెలింగ్ బెస్ట్ యూ. హైదరాబాద్ எனக்கு இன்னொரு ఫ్యామిలీ మరి இப்போ. హైదరాబాద్లో నాకు ఫ్యామిలీ ఉంది. ఓ సారీ 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 బ్రో, సారీ. హైదరాబాద్ నాకు ఇంకో ఫ్యామిలీ లాగా. లవ్ టుడే డ్రాగన్ பார்த்துருப்பீங்க. లవ్ టుడే డ్రాగన్ చూసుంటారు. நீங்கள் கொடுத்த வரவேற்புக்கு ரொம்ப நன்றி. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. என்னை உங்கள் குடும்பத்தில் ஒருத்தனை ஏற்றுக்கினதுக்கு ரொம்ப நன்றி. మీ కుటుంబంలో ఒకరుగా నన్ను చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. లవ్ టుడే డ్రాగన్ உங்களுக்கு பிடிச்சிருந்துச்சுன்னா உங்களுக்கு டூடம் பிடிக்கும். లవ్ టుడే డ్రాగన్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా డూడ్ కూడా నచ్చుతుంది. ఏనా డూడ్ నల్ల పడం. ఇది అలాంటి సినిమా అయితే అస్సలు కాదు. థియేటర్లో అదిరిపోయే సినిమా. ఫన్కి ఫన్, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, కంటెంట్కి కంటెంట్. ఈ పండగకి మనమందరూ థియేటర్లో పండగలా చూసుకునే సినిమా. చిన్న పెద్ద తేడా లేకుండా బ్లాక్ బస్టర్ సినిమా డూడ్. நல்ல படம். சின்ன 2 words. తమిళ్ స్మాల్, తెలుగు హ్యూజ్ వొకాబులరీ. థ్యాంక్స్. ఓకే. ஸோ நீங்கள் டூட் தீபாவளிக்கு வரப்போதே. ஸோ டூட் தீபாவளிக்கு வரப்போதே. ஒரு நிமிஷம் சும்மா இருடா. కాసేపు గమ్మున. ஏய் அவங்கள உன்ன சொன்னேன்டா. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని. ஏய் உன்ன சொன்னேன்டா. உன்ன சொல்றேன்டா. మీ you silent 1 minute. ఓకే ఓకే. సో டூட் தீபாவளிக்கு ரிலீஸ் ஆகுது. ஒரு ஃபேமிலி என்டர்டெய்னர், ஜாலியாக இருக்கும், ஒரு நல்ல மெசேஜ் இருக்கும். கண்டிப்பாக வந்து பாருங்கள், உங்களுக்கு பிடிக்கும்னு நான் நம்புகிறேன். కెన్ ఐ సే నో? ఎస్. డూడు ఒక మంచి సినిమా, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకు అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సో
So, ப்ளீஸ் ஒன் ஓகே ஸோ இந்த மாதிரி எந்த ஒரு ரிலேஷன்ஷிப்லேயும் ஒரு தேர்ட் பர்சனை இன்வால்வ் பண்ணாதீங்க. இல்லைனா இங்கே சொல்கிறது அங்கேயும் அங்கே சொல்கிறது இங்கேயும் மாற்றி மாற்றி சொல்லி அந்த ரிலேஷன்ஷிப்பை ஸ்பாயில் பண்ணுறாங்க. ஸோ மற்றவங்க கிட்ட பேசாமல் டைரெக்டாக உங்களுக்கு பிடிச்சவங்ககிட்டே பேசுங்க. సారీ బ్రో, సచ్ డీప్ వర్డ్స్ ఐ కాంట్ ప్రాసెస్. 1 సెకండ్. సో ఆయన అంటుంది ఏమంటే ఏ రిలేషన్షిప్లో అయినా సరే అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఒక రిలేషన్షిప్ మధ్యలో ఒక మూడో వ్యక్తి వచ్చారంటే వీళ్ళ గురించి వాళ్ళతో, వాళ్ళ గురించి వీళ్ళతో తప్పుగా మాట్లాడతారు. సో మీరు అవేవి నమ్మకండి. ఒక రిలేషన్షిప్లో ఒక మూడో వ్యక్తిని నమ్మడం కన్నా మీరు ప్రేమించే వాళ్ళని నమ్మండి. So I don't need language anymore. I'll connect with you with the emotion itself. You go and sit. థ్యాంక్ యూ బ్రో. ధన్యవాదాలు. That they know. Thank you, ధన్యవాదాలు, they know. Thanks. So, first of all, thank you, Maitri Movie Makers. I always wanted to connect to Telugu audience more. So this is a great opportunity for me to connect more, collaborating with you. And I'll just say a few things that I left in the previous pre-release event alone. I just wanted to tell they are very good paymasters. I'm getting payments and all perfectly. Thank you. And rest all the things I've said. Thank you so much, sir. And Kirti, yes, talking with your friend. I'm talking here. What is this? Thank you, Kirti. It was a very nice film. Thank you so much. Yeah. And you'll all see when the movie releases, you'll know how big this guy is going to come. Thank you. And Sai, I already said, you're the next big thing. It's not only in Tamil Nadu, it's going to be everywhere. People are going to see. You already have a lot of fans here. Best wishes. And Mamita, nobody is listening to me when I'm talking. Everyone are talking. Thank you, bro. I'm talking only for you. I'm not going to talk to them. Next time I'll prepare speech just for you, not to my crew members. Mamita, okay. See, I'll tell something about Mamita. Today 3 photos released. Like there are Polaroid photos that Kirti posted. You can go and see on internet. So during that photo shoot, she had a lot of energy. She didn't know where to put it out. So when we were taking, she was kicking me and all. You saw me pulling her hair. No. That is nothing in front of her. So she kicked me in such a way that the phone inside my pocket went outside and it fell in another terrace and it broke. I'll show you. Zoom. You only did. If your phone, you'll remember. It's my phone, no. You will not remember. What an energy. Thank you. 12 Pro, I don't buy much phones. From that time, I'm using 12 Pro Max only. You're making me buy another phone. You give me money, I'll buy. Okay. So, thank you all the directors for coming here. Thank you so much. Your love means a lot for each and every one of you. Come and support us. Thank you so much. And Niket Bhumi, he also left. No one respects me. What to do? Okay. So, thank you, Niket Bhumi. It's been such a pleasure to work with, and Lata and everyone. Thank you so much. Dude is releasing on October 17th. I guess you'll all like it. And for my Telugu audience, I'll just say only one thing. I love you. I love you forever. Thank you so much.
Wow, thank you so much, Pradeep Ranganathan garu. Requesting you to please stay back on stage and requesting Mamita to please join the stage once again. And Kirtishwaran garu, the director, Sai Abhyankar garu, the music director, please welcome once again on the stage. And Maitri movie makers, Naveen Erneni garu and Ravi Shankar garni marokasari వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇవాళ మా అతిథులుగా ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన మా డైరెక్టర్స్ అందరికీ మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. మహేష్ గారు, సాయి రాజేష్ గారు, బుచ్చిబాబు గారు, శివ నిర్వాణ గారు, అందరికీ కూడా పేరు పేరున స్వాగతం. అండ్ నికేత్ బొమ్మి గారు ఇక్కడే ఉన్నారా? ఉంటే స్టేజ్ పైకి రండి. అండ్ మిస్సింగ్ ప్రొడక్షన్ డిజైనర్ లతా నాయుడు గారు హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ లతా నాయుడు గారు ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, రైటర్, వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ ఫర్ ద బిగ్ గ్రూప్ పిక్చర్. ప్రదీప్ గారు పోస్టర్ స్టిల్ కావాలంట అందరూ. ఒక్కసారి ఛానల్ కెమెరాస్ కోసం కూడా అలాగే నిలబడరా ప్లీజ్. మా వాళ్ళు వెనకాల వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? లేదు ఇక్కడ ఛానల్ కెమెరాస్ ఒక్కసారి. యా, ఓకే డూడ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఎనర్జీకి. అండ్ ఇవాళ మాకు ఓన్లీ ప్రదీప్ గారు అండ్ మమిత గారి ఫోటో కావాలంట, స్పెషల్ రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ డైరెక్టర్స్. ఇవాళ ఇక్కడికి మీ టైం తీసుకుని విచ్చేసి మీ విషెస్ అన్నీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీపావళి అక్టోబర్ 17th నుంచే థియేటర్స్లో మొదలు పెట్టేస్తోంది డూడ్. సో డూడ్ దివాళీగా మార్చబోతున్నటువంటి డూడ్ సినిమాని ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. అండ్ హియర్ I just missed the most important person here, specifically just because it is Telugu. It is Krishna, the dialogue writer of Dude movie, and he has written extraordinary dialogues. He has worked for Dragon. He's been a huge support for me. He's directing a movie now. I wish him all the best. I love you, Krishna. And thank you, Ram Jogya Shastri sir. You've been a constant support for me too. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ ఇద్దరి ఫోటో కావాలి టుగెదర్. యా, சார் பாஸ்போர்ட் சைஸ் ஃபோட்டோ மாதிரி இருக்குது சார். Thank you so much to all the dudes for making this event more successful. Thank you Pradeep Ranganathan garu and Mamita garu. See you all in theaters on October 17th. See you everybody. Good night.